గుడ్ ఈవినింగ్. డెరివేటివ్స్, డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, ఫోర్త్ మెథడ్ లో ఉన్నాం మనం. సో ఈ మెథడ్ ఏం చెప్తుందంటే ఎ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, f of x and g of x are two functions, then the derivative of f of x with respect to g of x will be simple formula. అంటే రెండు ఫంక్షన్స్ ఇస్తాడు. సో స్టార్టింగ్ లో y is equal to 1, ఇంకోటి మధ్యలో x y ఇద్దరు కలిసిపోయిన ప్రాబ్లం ఒకటి. ఓకే, ఒకటి ఫంక్షన్ పవర్ ఫంక్షన్, ఫంక్షన్ పవర్ ఫంక్షన్, ఫంక్షన్ ఇంటూ ఫంక్షన్, ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ లేకపోతే క్వశ్చన్ ఆఫ్ ఫంక్షన్స్ లాగర్థం, ఇద్దరు కలిసిపోయింది ఇంప్లిసిట్. పారామెట్రిక్ అంటే ఎక్స్ వై తో పాటు ఇంకో కొత్త పర్సన్ పారామీటర్, థర్డ్ పారామీటర్ వచ్చిండు, అది పారామీటర్. ఇప్పుడు ఫోర్త్ మెథడ్ ఏంటంటే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫార్ములా రాస్తున్నా, dy by dx is equal to ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన, సెకండ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కింద. దట్స్ ఇట్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా ఉంటుందో క్వశ్చన్ చూస్తే గుర్తుపట్టాలి. ద డెరివేటివ్ ఆఫ్ sin x with respect to cos x is dash అంటాడు. క్వశ్చన్ ఇలా ఉంటుంది మెథడ్ లో, క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ద డెరివేటివ్ ఆఫ్ sin x with respect to cos x, this is f of x. f of x is equal to sin x. అప్పుడు f dash x ఏమవుతుందండి? cos x. g of x is equal to cos x. cos x అప్పుడు g dash x ఏమవుతుంది? మైనస్ sin x. మనకు కావాల్సింది dy by dx. సో f dash x by g dash x. f dash x is cos x, g dash x is minus sin x, which is equal to minus cot x. This is the answer. Fourth method సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ పైన, సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ కింద. సపోజ్ log x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు 1 by x. దిస్ ఇస్ f of x, దిస్ ఇస్ g of x. మనకు డైరెక్ట్ రాస్తాం, ఇదంతా ఏం రాయం, డైరెక్ట్ స్టెప్. log x యొక్క డెరివేటివ్ పైన, 1 by x యొక్క డెరివేటివ్ కింద. దట్స్ ఇట్. minus 1 by x square. log x డెరివేటివ్ పైన, 1 by x డెరివేటివ్ కింద. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ పైన, సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ కింద. పారామెట్రిక్ లోనేమో y గాని డెరివేటివ్ పైన, x గాని డెరివేటివ్ కింద. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు 1 by x ఇంటూ తిప్పుతాం, మైనస్ x స్క్వేర్ బై 1. ఒక x పోయింది, ఆన్సర్ ఇస్ మైనస్ x. ఇంకా ఎన్ని క్వశ్చన్ చేసినా ఇంతే. మళ్ళీ నీకు దీనిలో సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఓకే, దీనిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేసి మీ ప్రాక్టీస్ కొరకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో నీట్ గా నోట్ చేసుకోండి, వీడియో పాస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ f of x విత్ రెస్పెక్ట్ టు f of x. డైరెక్ట్ గా చెప్పాను నేను, ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో, e పవర్ f of x యొక్క డెరివేటివ్ e పవర్ f of x, f of x యొక్క డెరివేటివ్ f dash x. సెకండ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ డినామినేటర్ లో, f of x యొక్క డెరివేటివ్ f dash x గెట్స్ క్యాన్సిల్డ్. ఆన్సర్ e పవర్ f of x. ఆన్సర్ ఇస్ e పవర్ f of x. ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ f of x విత్ రెస్పెక్ట్ టు f of x. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ న్యూమరేటర్ లో, సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ డినామినేటర్ లో. f dash x పోయింది, మిగిలింది e పవర్ f of x. దీనిపైన కొన్ని ఎగ్జాంపుల్ రాస్తున్నా. e పవర్ sin x విత్ రెస్పెక్ట్ టు sin x. ఓకే, f of x ప్లేస్ లో ఎవరు ఉన్నారు? sin x. అప్పుడు sin x యొక్క డెరివేటివ్ cos x క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ గా చెప్పండి, దీన్ని చూసి చెప్పండి. e పవర్ f of x విత్ రెస్పెక్ట్ టు f of x, ఆన్సర్ ఏమొస్తుంది? e పవర్ f of x. అంటే e పవర్ sin x విత్ రెస్పెక్ట్ టు sin x, ఆన్సర్ ఏమొస్తుందండి? e పవర్ sin x. e పవర్ cos x విత్ రెస్పెక్ట్ టు cos x, ఆన్సర్ ఏమొస్తుందండి? e పవర్ cos x. e పవర్ tan ఇన్వర్స్ x విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ x, ఆన్సర్ e పవర్ tan ఇన్వర్స్ x. e పవర్ tan ఇన్వర్స్ x. చెప్పండి. e పవర్ sin h ఇన్వర్స్ x with respect to sin h inverse x, answer e power sin h inverse x. గుర్తుంటది కదా? This is a time saving result in differentiation of a function with respect to another function. Okay,
ఫస్ట్ టైం సేవింగ్ రిజల్ట్ ఈ క్వశ్చన్ వస్తే డైరెక్ట్ గా చెప్పాలి. ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎఫ్ ఆఫ్ ఆన్సర్ ఈ పవర్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ సైన్ ఎక్స్ ఆన్సర్ ఈ పవర్ ఏది ఇచ్చినా సరే ఈ పవర్ సైన్ ఎక్స్ ఈ పవర్ కాస్ ఎక్స్ ఏది ఇస్తే అది వస్తుంది. ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే జాగ్రత్తగా ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ లో నెక్స్ట్ టైం సేవింగ్ రిజల్ట్ నేర్పిస్తున్నాను. ప్రాపర్టీ బేస్ చేసుకొని వాడు ఎక్కువ శాతం దీన్ని అడుగుతూ ఉంటాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఫస్ట్ నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకొని క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ రైట్ డౌన్ sin inverse of 2x by 1 plus x square with respect to cos inverse of 1 minus x square by 1 plus x square. What is the question? Come on చెప్పండి. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది. What is the question? The derivative of జాగ్రత్తగా వినాలి ఎందుకంటే దాదాపు ఇది రకరకాలుగా రాయొచ్చు కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నాను. డైరెక్ట్ రాస్తా ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయడం కన్నా ఇవన్నీ డిస్కస్ చేస్తే మీ మైండ్ లో ఉండిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా రాస్తున్నా. ఓకే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తున్నాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. The derivative of sin inverse of 2x by 1 plus x square with respect to cos inverse of 1 minus x square by 1 plus x square. Okay ఇది with respect to ఇది. That's it. క్వశ్చన్ అయిపోయింది రాసుకున్నారు కదా. రైట్ బోర్డు వైపు చూడండి. వీటిని చూస్తేనే మీకు గుర్తు రావాలి. ఇది ఒక ప్రాపర్టీ. బై సబ్స్టిట్యూటింగ్ x is equal to tan theta ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? put x is equal to tan theta x is equal to tan theta. ఇవన్నీ దేనికి ఈక్వల్ అయితే ఈ ముగ్గురు ఎవరికి ఈక్వల్ అవుతారు అంటే 2 tan inverse x కి ఈక్వల్ అవుతారు. ఎవరికి ఈక్వల్ అవుతారు? 2 tan inverse x. ఓకే రైట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది. ఇది ఎవరికి ఈక్వల్? 2 tan inverse. ఇది కూడా ఎవరికి ఈక్వల్? 2 tan inverse. ఇది రబ్ చేస్తా కన్ఫ్యూజ్ కాకండి. ఓకే మళ్ళీ క్వశ్చన్ చెప్పండి. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది. ఇది ఎవరికి ఈక్వల్? 2 tan inverse. ఇది కూడా ఎవరికి ఈక్వల్? 2 tan inverse. అంటే f of x ఎవరికి ఈక్వల్ అయింది ఇప్పుడు? 2 tan inverse. g of x కూడా ఎవరికి ఈక్వల్ అయింది? 2 tan inverse. అంటే ఇద్దరి డెరివేటివ్ సేమ్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏంటి? 1. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ ఫంక్షన్ గివ్స్ 1. ద డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ ఫంక్షన్ ఆన్సర్ ఏంది? 1. ఎందుకంటే f of x is equal to g of x అయితే dy by dx ఏమవుతుంది? 1 అవుతుంది. కానీ ముద్దుగా వాడు ఎగ్జామినేషన్ లో sin x విత్ రెస్పెక్ట్ టు sin x అని అడగడు. ఇలా దాపెట్టుకుంటుంది అనమాట క్వశ్చన్. మరో చూడండి ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది. ఈ రెండు సేమ్ కనిపిస్తున్నాయా? కానీ కనిపిస్తలేవు. కానీ ఈ రెండు ఎవరికి ఈక్వల్? 2 tan inverse. దాని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? రెండింటి యొక్క డెరివేటివ్ సేమ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. డైరెక్ట్ చెప్పండి. ఇది విత్ రెస్పెక్ట్ ఇది ఆన్సర్ 1. ఇది విత్ రెస్పెక్ట్ ఇది ఆన్సర్ 1. ఇది విత్ రెస్పెక్ట్ ఇది ఆన్సర్ 1. ఇది విత్ రెస్పెక్ట్ ఇది 1. సో ఈ మూడిట్లా ఏదైనా సరే f of x ఒకటి g of x ఒకటి రెండు ఒకటి f of x ఒకటి g of x పెట్టాడు అనుకోండి dy by dx ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఓకేనా ఈ ప్రాపర్టీ గుర్తుంటే మనకి ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఇందాక రాసి రబ్ చేశాను చూడండి. tan inverse of 3x minus x cube by 1 minus 3x square. రైట్ దీన్ని డిస్కస్ చేసే కంటే ముందు మళ్ళీ ఒకసారి ఇది విత్ రెస్పెక్ట్ ఇది ఎవరికి ఈక్వల్? దీనికే. ఇది కూడా ఎవరికి ఈక్వల్? దీనికే. అంటే ఇద్దరు f of x g of x గారు ఇద్దరు సేమ్ అయితే ఇద్దరు డెరివేటివ్ సేమ్ అయితే ఇద్దరు క్యాన్సల్ అయితే ఆన్సర్ ఏంటి? 1. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ద డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ ఫంక్షన్ గివ్స్ 1. దట్స్ ఇట్. రైట్ నెక్స్ట్ జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా పుట్ x is equal to tan theta. పుట్ x is equal to tan theta. రైట్ చెప్పండి. 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta which is equal to tan 3 theta. tan inverse tan పోతది 3 theta. theta is equal to tan inverse x. అంటే ఎవరికి ఈక్వల్ అవుతాను? 3 tan inverse x. ఎవరికి ఈక్వల్ అండి? 3 tan inverse x. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. వీళ్ళు ముగ్గురు ఈయనకి ఈక్వల్, అతను ఇతనికి ఈక్వల్. రైట్ క్వశ్చన్ నెంబర్ 1 జాగ్రత్తగా ఒక్క క్వశ్చన్ చెప్తున్నా తర్వాత డైరెక్ట్ కమాన్ అటాక్. ద డెరివేటివ్ ఆఫ్ sin inverse of 2x by 1 plus x square రాసుకుంటున్నారు కదా. ద డెరివేటివ్ ఆఫ్ sin inverse of 2x by 1 plus x square with respect to tan inverse of 3x minus x cube by 1 minus 3x square. ఓకే ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది ఎవరికి ఈక్వల్? 2 tan inverse x. 2 tan inverse x. దిస్ ఈస్ f of x. g of x గారు ఎవరికి ఈక్వల్? 3 tan inverse x. మన dy by dx కావాలంటే దీని యొక్క డెరివేటివ్ 2 into 1 by 1 plus x square. దీని డెరివేటివ్ 1 by 1 plus x square.
ఇద్దరు క్యాన్సిల్ అయ్యారు. ఆన్సర్ 2/3. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఇది చేయాల్సిన పర్లేదు, డైరెక్ట్ గా చూడండి. ఈ 2 tan ఇన్వర్స్, ఇక్కడ 3 tan ఇన్వర్స్, ఇద్దరిలో కామన్ ఎవరు? tan ఇన్వర్స్. సేమ్ డెరివేటివ్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్ చెప్పండి ఇప్పుడు. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది, ఆన్సర్ 2/3. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది, ఆన్సర్ 2/3. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇది, ఆన్సర్ 2/3. అదే విత్ రెస్పెక్ట్ టు ఎనీ వన్ ఆఫ్ దిస్, ఆన్సర్ 3/2. దిస్ ఇస్ ఇంపార్టెంట్ టైం సేవింగ్ రిజల్ట్ ఇన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. మళ్ళీ ఒకసారి ఇంతకు ముందు నేర్చుకున్న క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, e పవర్ f ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు f ఆఫ్ x, ఆన్సర్ e పవర్ f ఆఫ్ x. ఇది విత్ రెస్పెక్ట్, దీన్ని ఎవరైనా సరే విత్ రెస్పెక్ట్ ఇది, ఆన్సర్ 2/3. ఇతను విత్ రెస్పెక్ట్ టు ఇతను, ఎవరైనా సరే ముగ్గురులో, ఆన్సర్ 3/2. దట్స్ ఇట్. క్వశ్చన్ రాసుకోండి సొంతంగా, ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పాలి. ఓకేనా? రైట్, వీడియో పాస్ చేసుకొని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్, సి వన్ మోర్ టైం సేవింగ్ రిజల్ట్. ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఆల్మోస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి చాలా ఈజీ మెథడ్. ఓకే, రైట్. సో ఇక్కడ sin ఇన్వర్స్ ఆఫ్ 3x - 4x క్యూబ్ లో బై సబ్స్టిట్యూటింగ్ x is equal to sin theta we get 3 sin inverse x. 3 sin inverse x. Here by substituting x is equal to cos theta we get 3 cos inverse x. So this is a property you have to remember. 3 sin inverse x is equal to sin inverse of 3x minus 4x cube. Sin inverse of 3x minus 4x cube ఎవరికి ఈక్వల్ అంటే దీనికి ఈక్వల్. ఓకే, రైట్. cos inverse of 4x cube minus 3x ఎవరికి ఈక్వల్? 3 cos inverse x. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, రెడీగా ఉండండి. The derivative of sin inverse of 3x minus 4x cube with respect to cos inverse of 4x cube minus 3x. సో దీని యొక్క డెరివేటివ్ ఫస్ట్ ఫంక్షన్, దీని యొక్క డెరివేటివ్ 3 into 1 by root of 1 minus x square. దాని యొక్క డెరివేటివ్ 3 into minus 1 by root of 1 minus x square. 3 కాకపోతాడు, వీడిపోతాడు, మిగిలిన ఆన్సర్ -1. గుర్తుపెట్టుకోండి, ఇది విత్ రెస్పెక్ట్ అది అన్నా, అది విత్ రెస్పెక్ట్ ఇది అన్నా, ఏదైనా సరే ఇక్కడ మైనస్ పంపిస్తే రిమైనింగ్ అంతా సేమ్ కదా, అవునా కాదా చెప్పండి. 3 sin ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ పాజిటివ్, 3 cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ నెగటివ్. ఆ మైనస్ తప్పిస్తే రిమైనింగ్ అంతా సేమ్. ఇది విత్ రెస్పెక్ట్ అది అన్నా, అది విత్ రెస్పెక్ట్ ఇది అన్నా, ఆన్సర్ ఏమిటయ్యా? -1. 3 నేర్చుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3 టైమ్స్ ఎనిమిది నేర్చుకున్నాం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. రైట్, డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ అంటే సింపుల్. ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో, సెకండ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ డినామినేటర్ లో. దట్స్ ఇట్. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు ఒక 16 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఒక బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ 16 మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. sin inverse x with respect to cos inverse of root of 1 minus x square. This time saving result. cos inverse of root of 1 minus x square ఎవరికి ఈక్వల్? sin inverse. రెండు ఫంక్షన్లు సేమ్ అయితే ఆన్సర్ ఎంత? 1. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి ఎవరికి ఈక్వల్? sin inverse. sin inverse అనే రెండు సేమ్ అయినా f of x g of x సేమ్ అయితే ఆన్సర్ 1. నెక్స్ట్ sin inverse of root of 1 minus x square ఎవరికి ఈక్వల్? cos inverse x. దీని యొక్క డెరివేటివ్ పాజిటివ్, దీని యొక్క డెరివేటివ్ ఏంటి? నెగటివ్. ఆన్సర్ -1. ఎవరికి ఈక్వల్? sin ఇన్వర్స్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్, ఆన్సర్ -1. నెక్స్ట్ ఇది ఎవరికి ఈక్వల్? cos ఇన్వర్స్. ఇద్దరు సేమ్ అయిన ఆన్సర్ 1. నెక్స్ట్ దీని యొక్క డెరివేటివ్ పైన, దీని యొక్క డెరివేటివ్ కింద చేయండి అంత. e పవర్ x డెరివేటివ్, రూట్ x యొక్క డెరివేటివ్ 1/2 రూట్ x. ఓకే, x అంటే 4x స్క్వేర్, x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x into 4 minus 8 సబ్స్టిట్యూట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది సింపుల్. ఓకే, ఇది కూడా సింపుల్. log of secant x యొక్క డెరివేటివ్ 1/secant x, secant x యొక్క డెరివేటివ్ secant x tan x. secant x పోతుంది, tan x పోతుంది, tan x యొక్క డెరివేటివ్ secant x. వచ్చి దాన్ని sin and cos లోకి మార్చండి. ఆప్షన్ చూసుకోండి, ట్రిగోనోమెట్రిక్ సింప్లిఫికేషన్ అవసరం అయితే చేయండి. దట్స్ ఇట్. ఇది కూడా సింపుల్. నెక్స్ట్ log x బేస్ 10 అని రాయండి అంటే log x by log 10 అని రాయండి. దాని డెరివేటివ్ పైన, దీని డెరివేటివ్ కింద. నెక్స్ట్ ఇది సింపుల్, ఇది కూడా సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాపర్టీ, cos ఇన్వర్స్ ఆఫ్ 2x స్క్వేర్ minus 1 ఎవరికి ఈక్వల్? x is equal to cos theta పెట్టు, cos theta. 2 cos theta minus 1 cos 2 theta, cos 2 theta. cos ఇన్వర్స్ cos పోతే 2 theta అంటే ఎవరికి ఈక్వల్ అయింది? 2 cos ఇన్వర్స్ x. ఇది ఎవరు? cos ఇన్వర్స్. cos ఇన్వర్స్ పోతే ఎవరు ఆన్సర్? 2 వస్తుంది. ఓకేనా? నీకు తెలియాల్సింది సబ్స్టిట్యూషన్ తెలవాలి. ఎవరు సబ్స్టిట్యూట్ చేయాలి? cos కాదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమైనా సబ్స్టిట్యూట్ చేయాలి? cos కానీ.
2 cos square theta minus 1 cos 2 theta 1 by cos secant inverse secant పోతే 2 theta theta is equal to cos inverse x. 2 cos inverse x డెరివేటివ్ పైన, దీని ఒక డెరివేటివ్ కింద వచ్చింది. డెరివేటివ్ వచ్చిన తర్వాత x is equal to ఏం పెట్టాలి? -1/3. కష్టపడి చేసినావు కానీ ఆన్సర్ ఏమొచ్చింది? 0. దీని ఒక ఎగ్జామినేషన్ వస్తే మళ్ళీ చేసుకుంటూ కూర్చోకూడదు నువ్వు. ఇది ఇంకా ఇట్లాంటి బిట్టు మళ్ళీ వేయడం లేదు, ఉందా? లేదు. డైరెక్ట్ గా చూస్తేనే x is equal to √10 x is equal to -1 ఆన్సర్ 0. దట్స్ ఇట్. చేయండి, కష్టపడి చేయండి, చేయడం తెలియాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ దెన్ 3 or 4 or 5 minutes చేయడం వచ్చు, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ రెండు గుర్తుండాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, x is equal to ఏం పెట్టుకోవాలి? tan theta పెట్టుకోవాలి. చెప్పిన మాట్లాడినా ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ లో. ఓకే, x is equal to ఏం పెట్టుకోవాలి? sin theta పెట్టుకోవాలి. ఎందుకంటే 1 - 2 sin square theta sin theta పెట్టుకోవాలి. ఇక్కడ రాస్తాను మీకు కొనకని. ఓకేనా? ఇక్కడ ఈ క్వశ్చన్ కి x is equal to tan theta, ఇక్కడ దీని x is equal to sin theta. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసి చేయండి. చేసిన తర్వాత dy/dx వచ్చిన తర్వాత x is equal to ఏం పెట్టుకోవాలి? 0. బట్ ఆన్సర్ ఏమొస్తుంది? 1/4. ఈ 16 క్వశ్చన్లో ఈ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ రెండే డిఫరెంట్ గా ఉన్నాయి. నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే 2, 3 నిమిషాలు 4 నిమిషాలు తింటున్నది. తిన్నది అంటే దాని ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ రెండు గుర్తుండాలి. దాని ఆన్సర్ ఏమో 0, దీని ఆన్సర్ ఏమో 1/4. దట్స్ ఇట్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 sin inverse x. 3 sin inverse x ఇట్స్ ఎ ప్రాపర్టీ. అండ్ ఇది కూడా మీకు నేర్పించాను. x/√2 ఉంటే sin inverse x, ఇక్కడ 3 sin inverse x, ఇక్కడ sin inverse x, ఇక్కడ 3 sin inverse x, ఇక్కడ sin inverse. ఆన్సర్ 3. నెక్స్ట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 cos inverse x. దీన్ని తిప్పినామనుకో tan inverse అవుతుంది. tan inverse √x ఉండే వరకు ఈక్వల్ cos inverse. ఇదేమో 3 cos inverse, ఇదేమో cos inverse. ఆన్సర్ 3. దట్స్ ఇట్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. దీనికి ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ కి ఈ ప్రాబ్లమ్స్ సరిపోతాయి. బట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది 2020 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా? అది వస్తే మాత్రం హ్యాపీగా దాని ఆన్సర్ ఏం చెప్పాలి? 0 అని చెప్పాలి. ఓకే, ఏ వచ్చినా చేస్తావు. ఈ క్వశ్చన్ వచ్చిందంటే మాత్రం చాలా సంతోషంగా ఆన్సర్ ఏం చెప్పాలి? 0 అని చెప్పాలి. ఓకే, రైట్. వీడియో పాస్ చేసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ ని నీట్ గా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్.